కార్లో కూర్చున్నామంటే సో ఇప్పుడు వచ్చేసి అవుట్డోర్ షూటింగ్ ఇప్పుడు మాకు ఇది. యాక్చువల్గా నేను ప్లాన్ చేసుకుంది ఏంటి అంటే నేను ఫస్ట్ హెయిర్ కట్ చేయించుకుందాం అనుకున్నాను, ఆ తర్వాత లంచ్ చేద్దాం అనుకున్నాను. సో ఇంకా మేమంతా రెడీ అయ్యి మా పాప పనులన్నీ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2:15 అవుతుంది. సో అందుకు ఫస్ట్ లంచ్ చేసేద్దామని అనుకుంటున్నాము. ఇవాళ ఏంటంటే నథింగ్, ఏమీ ప్లాన్ చేసుకోలేదు, ర్యాండమ్గా ఏ రెస్టారెంట్ దొరికితే ఆ రెస్టారెంట్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. బట్ ప్యూర్ వెజ్ చూస్తున్నాం అనమాట. మేము ఏ రెస్టారెంట్కి వెళ్తున్నాము అదేంటి అనేది మీరంతా ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. అక్కడ KFC, మెక్డానల్డ్స్, డామినోస్ 3 పక్క పక్కనే. ఏదో దాంట్లోకి వెళ్దామా? అస్సలు వద్దు, ఆ ప్రాసెస్డ్ ఫుడ్ అసలే వద్దు. చెప్పానుగా నాకు ఏదైనా ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ వేడి వేడిగా తినాలని ఉంది. అక్కడ ఉంటే తీసుకెళ్ళి. చూస్తున్నారు ఆటో మీద ఎవరున్నారు? మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఏ హీరో నాకు తెలిసి ఇన్ని బ్రాండ్ ఎండోర్స్మెంట్లు చెయ్యరు. ఏదో వస్తుంది పార్క్ కాంటినెంటల్ అని చెప్పి. పోదామా? దేవుడా వద్దు, ప్యూర్ వెజ్ అండ్ చాలా కాస్ట్లీ. నాకు ఇప్పుడు అంత వద్దు, తక్కువలో ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కి తీసుకెళ్ళు. డైన్ హిల్ అబ్బా, గ్రిల్ చికెన్ అదిరిపోద్ది, చాలా లేని తిని. ఓకే, రియాక్షన్ అర్థమైంది, వద్దులే వెళ్ళిపోదాం. ఇదిగో అక్కడ సార్వి కనిపిస్తుంది, కొంపదీసి ఆపుదామంటావా ఏంటి? లేదు లేదు, నాకు అర్థమైంది, క్లారిటీ వచ్చింది, నువ్వు రా నాకు. బేగంపేట్ లైఫ్ స్టైల్ బిల్డింగ్ పక్క సందు, కుందన్ బాగ్ ఏరియా అంటారు దీన్ని. ఇక్కడే ఒక పాపులర్ కాలేజ్ ఉంటుంది, అలాగే ఒక పాపులర్ చిన్న పంజాబీ దాబా ఉంటుంది. లెట్స్ గో. ఈ చుట్టూ అందరూ IASలు IBSలు ఉంటారు ఇక్కడ. IBS IAS IPS లాంటి వాళ్ళే ఉంటారా? అలాంటి వాళ్ళే ఇక్కడ ఉంటారు. అనే టైప్లో ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇది కొంచెం నార్త్ ఇండియన్ ఉంది. బట్ ఇట్స్ ఓకే, నాకు ఇందులో కూడా ఐటమ్స్ నచ్చుతున్నాయి. నేను ఏం ఆర్డర్ ఇస్తానో చూద్దాం. మేము వచ్చేసి ఒక ఆలూ పరోటా, 2 ఘీ రోటీస్, 1 పాలక్ బేబీ కార్న్ అండ్ మష్రూమ్ చిల్లీ. మింట్ చట్నీ అండ్ ఆనియన్ లెమన్ సలాడ్. బై డిఫాల్ట్ అందరి టేబుల్స్ మీద ఇవి వస్తాయి.
నీచ్ ఏంటి తినట్లేదు, నాకు ఇష్టం ఉండదు. పంజాబీ స్టైల్ హ్యాండ్ మేడ్ లస్సీ అండి, అది చాలా బాగుంది. ఎక్కువ స్వీట్ లేదు, అలా తక్కువ స్వీట్ లేదు. నాకైతే ఓవరాల్గా నచ్చింది. వీ ఎంజాయ్డ్ ఫుడ్ ఏ లాట్. సో మీరు కూడా ఎవరైనా దగ్గరలో ఉంటే అడ్రస్ అన్ని కింద ఇస్తాను, వచ్చి విజిట్ చేయండి. మేము తిన్న నీట్స్ దాబాలో అండి ఆల్మోస్ట్ మేము 8 ఐటమ్స్ ఏమో చెప్పాము. మా బిల్లు తిప్పి కొడితే ఇట్ వాజ్ సంథింగ్ అరౌండ్ 500 చేంజ్. ఇవే ఐటమ్స్ మనం ఏదైనా వేరే రెస్టారెంట్స్లో చెప్తే మన బిల్లు డెఫినెట్గా 2000 దాకా వెళ్తుంది. నేనేదో వేరే రెస్టారెంట్స్ని ఇది చేయట్లేదు, బట్ రీజనబుల్ ప్రైస్లో, చాలా అఫోర్డబుల్ ప్రైస్లో చాలా మంచి ఫుడ్ ఇస్తున్నారు. సో దట్ వాజ్ అవర్ లంచ్ ఇన్ నీట్ దాబా, బేగంపేట్. ఓవరాల్గా అవుట్ ఆఫ్ 10 ఐ విల్ గివ్ 8. నాకైతే చాలా బాగా నచ్చాయి. బట్ అదే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి, ఇలాంటి ప్లేసెస్లో ఫుడ్ కన్నా మనుషులు చాలా స్వీట్గా ఉంటారు. అంకుల్ వాళ్ళు 23 years అయిందంట ఈ రెస్టారెంట్ పెట్టి. సో చాలా నీట్గా ఉన్నాయి టేస్ట్ వైజ్, అండ్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ దాబా గురించి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే సర్వీస్ చాలా స్పీడ్గా ఉందండి. ఇలా చెప్పడము ఘీ రోటీ అలా వచ్చేస్తుంది, ఇలా చెప్పడం ఆలు పరోటా అలా వచ్చేస్తుంది. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒకవేళ మీరు దాబా స్టైల్ ఫుడ్ తిందామనుకుంటే డూ విజిట్ నీట్స్ దాబా ఇన్ బేగంపేట్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విద్యా బ్లాగ్స్ టు అండి. థ్యాంక్ యూ.